సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 3వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కాముని మురళి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మురళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నేను కాముని మురళి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను దేశంలో ఎక్కడ చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. కావున కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నీటి సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, కళ్యాణ లక్ష్మి సమస్యలు కానీ, ₹1,00,000 ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. బీడీ కార్మికులకు కూడా ప్రతి నెలకు 2016 చొప్పున కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి చేసిండు సారు. ఆలోచించగలరు. నేను కూడా ఎల్లవేళలా మీ మధ్యలో ఉండి మనిషిని కాబట్టి నాకు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. వాడు ఎలాంటి సమస్యలున్నా నేను పరిష్కరించగలను. గతంలో 5 సంవత్సరాల క్రితము నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి చాలా దగ్గర వరకు ఒక 68 ఓట్లతో నేను ఓడిపోయినా కాబట్టి చాలా వరకు నేను కొద్ది ఖర్చు పాలైనా. కాబట్టి దయచేసి మీరందరూ నా యందు దయచేసి నన్ను దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించగలరు. మీకు ఎల్లవేళ ఎటువంటి సమస్య వచ్చినా కానీ రాత్రి 12 గంటల రాత్రి మీరు ఫోన్ చేసినా కానీ మీ ఇంటికి వచ్చి మీ సమస్యను నేను తీర్చగలను. ఇది మీకు ఇస్తున్న హామీ. దీన్నే మీరు స్వీకరించగలరని కోరుచున్నాను. మూడో వార్డు అభ్యర్థిగా కాముని మురళి పోటీ చేస్తున్నాను. నా యందు దయచేసి మీరు నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలని కోరుచున్నాను. మీకు ఓటేసినందుకు పాదాభివందనం చేయుచున్నాను. కారు గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకే మన ఓటు. కామని మురళికే మన ఓటు. కారు గుర్తుకే మన ఓటు. కామని మురళికే మన ఓటు. 3వ వార్డు అభ్యర్థిగా కామని మురళి తప్పకుండా గెలిపించగలరు. మీ పరిష్కారం ఏది ఉన్నా తప్పకుండా తీర్చగలుగుతాడు. ఏదన్నా ఉండని, రోడ్లు కానీ, ఏదన్నా నీటి సౌకర్యం కానీ, ఎక్కడ ఏమన్నా నీటి కూడా రాకపోయినా కానీ దాన్ని పరిష్కరించి అన్నీ తీరుస్తాడు. మీకు ఆ కామని మురళి అంటే అయినా ఎల్లకాలం ఎప్పుడు ఫోన్ చేసినా కలుస్తాడు. బలపరిచిన అభ్యర్థి కామని మురళి కాబట్టి గతంలో ఒకసారి ఓట్లకు వచ్చిన వలన ఏమైందంటే ఆయనకు ఓట్లు సరిగ్గా రాలేకపోవడం, ఓడిపోయాడు. ఇప్పుడు మాత్రం 2వ సారి కూడా వచ్చినందుకు మీరు దయచేసి మాత్రం కామని మురళికి ఖచ్చితంగా వేయాలి. కారు గుర్తుకు ఓటేసి మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే మీరు ఏ పనులున్నా మీకు మాత్రం ఖచ్చితంగా తీర్చగలరు. ఏదే కానీ రోడ్లు కానీ, వాటర్ కానీ, ఇంకా నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నీకు ఖచ్చితంగా మీ వెంటనే ఉంటాడు. కామని మురళి అంటే ఏంది, ఎక్కడో ఆఫీసులో కూర్చుంటాడు కాదు, ప్రజలలో ఖచ్చితంగా తిరుగుతాడు. ఆయన ఉండేది ఎక్కడో హైదరాబాదు అటు ఇటు కాదు, చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే పిల్లగాడు చెప్పినా వింటాడు ఆయన. అటువంటి మురళిని మనం బొడగొట్టుకోవద్దు. ఎప్పుడైనా ఎల్లకాలం మనం కాపాడుకోవాలి. కారు గుర్తుగా ఓటేసి మాత్రం ఖచ్చితంగా గెలిపించాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై హరీష్ రావు, జై కేటీఆర్.